ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గురుకులాల విద్యా వ్యవస్థ కొందరు వ్యక్తులు కరెన్సీ మాటున జేబులు కొల్లగొడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఈ సంస్థకు మచ్చ తీసుకొచ్చే విధంగా కొందరు కేటిగాళ్లు ఆడిట్ పేరుతో దొంగలు ఊర్లు పంచుకున్నట్లు పైసలిస్తేనే ఆడిట్ సక్రమమా లేకుంటే అక్రమంగా భావించి ఫైళ్లు పక్కకు వేస్తున్న వైనంపై అనేక ఆరోపణలతో చర్చనీయాంశంగా మారింది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా TWRS సొసైటీ జోనల్ 4 భద్రాద్రి జోనల్ పరిధిలోని గురుకులాల పాఠశాలలు కళాశాలలకు చెందిన లెక్కల అంశంలో వార్షిక ఆడిట్ నిర్వహించాల్సిన నేపథ్యంలో కొందరు వ్యక్తులు ఆడిట్ పేరుతో సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఖమ్మంలోని అంబేద్కర్ జూనియర్ కళాశాలలో ఉన్న భద్రాద్రి జోనల్ 4వ కార్యాలయంలో ఈ ఆడిట్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఒక్కో గురుకులంలో అందిన మెనూ కోసం టెండర్దారులు సమర్పించిన బిల్స్ ప్రిన్సిపల్ అధికారులు కుమ్మక్కై ఆడిట్ లో అవినీతి బండారం బయటపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఒక్కొక్క స్కూల్ నుండి ఆడిటర్లకు ఖర్చులకు చెల్లించేందుకు 10,000 రూపాయలు వసూలు చేసినట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో జరుగుతున్న మెనూ నిర్వహణపై ఆడిటింగ్ చేసే అధికారం ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ సంస్థకి ఇవ్వడంతో అర్హత అవగాహన లేని CA ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఆడిటింగ్ కు అవకాశం ఇచ్చి నామమాత్రపు ఆడిటింగ్ కొనసాగుతూ ఉండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తీయొద్దండి. ఏం చేయాలి? ఎందుకు ఇప్పుడు ఇక ఇదే అంశంపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు జెడ్పోని ఫోన్ లైన్లో సంప్రదించగా తనకేం తెలియదని బదులిచ్చారు. ఉన్నత అధికారులు పంపించిన వారితో ఆడిటింగ్ చేయిస్తున్నామని చెప్పి సమాధానం దాటవేశారు. సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు అందించాల్సిన మెనూను సక్రమంగా అందించకపోతే ఆందోళనలో ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి విద్యార్థి సంఘ నేతలతో ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల అవినీతికి అక్రమాలకు కేరఫ్గా మారిందని చెప్పేసి ఇప్పటికి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైనటువంటి ఆడిట్ వ్యవహారం ఖమ్మం కేంద్రంగా కొత్త బస్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి జెడ్ఓ కార్యాలయంలో జరుగుతూ ఉంది. కానీ ఈ ఆడిట్ కార్యాలయంపై నీళ్ళు అలుముకున్నా ఇక్కడ కనీసం క్వాలిఫై లేకోకుండా ఉన్నటువంటి వ్యక్తులతోటి ఆడిట్ చేస్తున్నారని చెప్పేసి కూడా తీవ్ర ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆడిట్లో విద్యార్థులకు చెందినటువంటి ఒక మెనూ ఇంప్లిమెంటేషన్, గురుకులాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలు, తప్పుడు బిల్లులపై సమగ్రమైనటువంటి నివేదిక అందించాల్సినటువంటి ఆడిట్ నామమాత్రపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఖమ్మం జెడ్ఓ కార్యాలయంలో ప్రస్తుతం ANN ఛానల్ ఇక్కడ ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల వ్యవహారాలని బయట పెట్టాల్సినటువంటి వాటిపై ప్రశ్నించేందుకోసం ఇక్కడ ANN ఛానల్ ఇక్కడ అందుబాటులో వచ్చింది. కానీ సరైనటువంటి సమాధానం పొందనే సమాధానం ఇక్కడ వస్తా ఉన్నాయి. అయితే జెడ్ఓని ఫోన్ లైన్ ద్వారా మనం ఇక్కడ తీసుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ జెడ్ఓ ఉన్నటువంటి
మేడం మనకు అందుబాటులో కొంత పూర్తి వివరాలు చెప్పుకొచ్చారు. అయితే మాట్లాడడం కోసం మనతో పాటు జార్జి రెడ్డి పీడిఎస్ నాయకులు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ మాట్లాడదాం. సురేష్ గారు చెప్పండి, అసలు ఖమ్మంకి సంబంధించి గురుకుల పాఠశాలలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద గతంలో కూడా చాలా పోరాటాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆడిటింగ్ సంబంధించినటువంటి అన్క్వాలిఫైడ్ స్టూడెంట్స్ తోటి ఇక్కడ ఆడిటింగ్ చేస్తున్నారు. దీన్ని ఎలా స్పందిస్తున్నారు మీరు? ఈరోజు గురుకులాలలో జరుగుతున్నటువంటి ఆడిటింగ్ని బహిర్గతం చేయాలనేటువంటిది మేము జార్జి రెడ్డి పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఇప్పటి వరకు జరిగినటువంటి గత 2020 నుంచి ఈనాటి వరకు కోవిడ్ కాలం తదనంతరం కూడా జరిగినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి భోజనాలు కావచ్చు, గురుకులాల నిర్వహణకు సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, ఏదైనా సరే విద్యార్థులకు పేరుతోటి విద్యార్థులకి హై క్వాలిటీ ఫుడ్ అనేటువంటిది గవర్నమెంట్ కేటాయించినటువంటి నిధుల నుంచి సరైనటువంటి మెనూని అమలు చేయకపోగా గురుకులాలలో అన్ని నాసిరకమైనటువంటి ఉప్పులు పప్పులు కాడ నుంచి మొదలుకొని చికెన్ మటన్ల దగ్గర వరకు లెస్ మటన్ల పేరుతోటి ఈరోజు కాంట్రాక్టులు, ఆర్సీఓలు, డీసీ జెడ్ఓలు వాళ్ళంతా కూడా కుమ్మక్కయ్యి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలలో ఇలాంటి సమస్య అంటే ఆడిట్ని పక్కదోవ పట్టించే విధంగా ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా ఖమ్మంకి సంబంధించినటువంటిది కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ సోషల్ వెల్ఫేర్ గురుకులాలకు సంబంధించినటువంటి 12 గురుకులాలలో కూడా ఆడిట్ని అసలు వాస్తవాలని బయటపెట్టకపోవటం వల్ల దీని వెనక ఏదో కుట్ర దాగుందనేటువంటిది మేము ఈ సందర్భంగా మేము విమర్శిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ ఆడిట్ని పక్కదోవ పట్టించడం అంటే, ఆడిట్ని మరుగుపరచడం అని అంటే, ఈరోజు వాస్తవాలని వెలికితీయటానికి ఇష్టపడకపోవటం అని అంటే ఈరోజు వాళ్ళు ఎంతో కొంత అవినీతికి పాల్పడ్డారనేటువంటిది స్పష్టంగా కనబడుతున్నది. కాబట్టి తక్షణమే ఆడిట్ వివరాలని బహిర్గతం చేయాలనేటువంటిది మేము జార్జి రెడ్డి పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. జడ్వో మేడంతో కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో మేడం, నమస్కారం. నేను ఉపేందర్, ANN ఛానల్ ఖమ్మం జిల్లా బ్యూరో. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆడిట్ ఆఫీసర్స్ వస్తారు. యూ హ్యావ్ ఎనీ కంప్లైంట్ మీరు వెళ్ళి కలెక్టర్ కి ఇవ్వాలి, ఆడిట్ దగ్గరికి రాకూడదు కదా. మీకు తెలుసు అండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని తెలుసు మేడం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మీరు నేనేమంటున్నానంటే ఆడిట్ ఈజ్ డిఫరెంట్ అండి. ఆడిట్ ఈజ్ డిఫరెంట్. మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే యూ గో అండ్ గివ్ టు ద కలెక్టర్. మేడం, నేను నా అప్పీల్ని మీరు పూర్తిగా వినలేదు. నేను అనేది ఈ ఆడిటింగ్ చెందినటువంటి దాంట్లో ఇలా జరుగుతున్న అంశాన్ని ఫైండ్ అవుట్ చేసి ఏమైనా వీళ్ళకి సంబంధించినటువంటి షోకాజ్ నోటీసెస్ కానీ ఈ రిజెక్షన్ చేస్తున్న అంశాలు కానీ ఏమన్నా పరిశీలించారా అనేది మీకు ప్రశ్న. రెండో అంశం ఏంటంటే మేడం, కలెక్టర్స్ విజిటింగ్, తర్వాత జేసీలు విజిటింగు, జోనల్ ఆఫీసర్ విజిటింగ్స్, ఇతర విజిటింగ్స్ గురించి నేను ఎక్కువ మీకు అంటే నేను చేశారా చేయలేదని మాత్రం మేము అభియోగం మేము మోపం. కాకపోతే ఇప్పుడు ఖమ్మం కేంద్రంగా ఖమ్మంలో ఉన్నటువంటి మొత్తం గురుకులాలకు సంబంధించిన దాంట్లో అన్ని చోట్ల ప్రాపర్గా మెనూ చెందినటువంటి దాంట్లో అటెండెన్స్ విషయంలో దట్టు ఉదయం పూట ఒక్క స్టూడెంట్కి ఇవ్వాల్సిన ఒక్క పాల ప్యాకెట్ దగ్గర నుంచి మొదలుకొని పెట్టే భోజనం వరకు ఎవ్రీథింగ్ కూడా స్టూడెంట్స్కి తీవ్రంగా అందట్లేదు అనేటువంటిది ఒకవైపున విద్యార్థి సంఘాలు, ఇతర తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలో నేనేం చెప్తున్నానంటే, ఆరోపణలు అనేది వాటిని చేసినప్పుడు ఆరోపణలు ఎవరికి చేయాలో వాళ్ళకి చేయండి. ఆడిట్ గురించి కాదు కదా, ఆడిట్ లో వచ్చి మాట్లాడకూడదు కదండి. ఈ ఆడిట్ లో ఈ అక్రమాలని మ్యానిపులేట్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క ప్రిన్సిపల్ మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది కూడా మీరు ఇవ్వండి. మ్యానిపులేట్ ఏం చేస్తున్నారు అనేది కూడా ఆడిట్ జరిగేటువంటి ప్లేస్ లోకి అదర్స్ ఆర్ నాట్ అలౌడ్ అనేది మీకు తెలుసు. SFI జిల్లా కార్యదర్శి మనతో పాటు ఉన్నారు. చెప్పండి ప్రవీణ్, ఏం డిమాండ్ చేస్తున్నారు గురుకులాలో జరుగుతున్న అవినీతి పట్ల SFI వైఖరి? అంటే ఇవాళ భద్రాద్రి జోన్కి సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ గురుకులాలకు సంబంధించినటువంటి ఆడిట్ ఇక్కడ జడ్ఓ ఆఫీస్లో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాస్తవంగా ఆడిట్ చేయాలని అంటే ఇవాళ నిపుణులు, ఆడిట్లో పండితులైనటువంటి వాళ్ళు ఈ ఆడిట్ని వీటిపైన పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు TS ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు, ఒక ఏజెన్సీకి ఆడిట్కి సంబంధించినటువంటి పద్ధతిని ఆడిట్ చేసేటువంటి దాన్ని అప్పచెప్పి అలా ఆంధ్రాకి సంబంధించినటువంటి విద్యార్థులను తీసుకొచ్చి ఇక్కడ ఆడిట్ చేయిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆంధ్రాలో సంబంధించినటువంటి మెనూ వేరే ఉంది, తెలంగాణలో సంబంధించినటువంటి వేరే ఉన్నాయి. ఇవాళ ఎలాంటి అవకతవకలు జరిగాయి, ఇక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి బిల్లులు ఏంటి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాటిని ప్రిన్సిపల్స్ ఇచ్చారా ఏదైనటువంటి పర్యవేక్షణ చేయాల్సినటువంటి నిపుణులు లేకుండా ఇలా విద్యార్థులతో చేయించేటువంటి పరిస్థితి. ఇవాళ కొన్ని గురుకులాలు
గురుకులాల్లో 600 పైగా విద్యార్థులు ఉంటే 100 లీటర్ల పైగా వాళ్ళకి పాలను తీసుకొచ్చి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ కొన్ని గురుకులాల్లో ప్రిన్సిపల్స్ 10 లీటర్లు మాత్రమే 600 మంది విద్యార్థులకి పాలు ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి వాటిని ఇవాళ విద్యార్థులను తీసుకొచ్చి ఆడిట్ చేస్తే వాళ్ళు ఎట్లా గుర్తిస్తారు, వీటికి సంబంధించినటువంటి లోపాలను ఏ విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. కాబట్టి ఇవాళ ఏదో నామమాత్రంగా ఈ ఆడిట్ని చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి జోనల్ ఆఫీసర్లు ఎవరైతే పై అధికారులు ఉన్నారో వాళ్ళు తీసుకొని ఇవాళ చూసి చూడనట్టుగా ఈ ఆడిట్ను కూడా వ్యవహరించేటువంటి పద్ధతి ఉంది. కాబట్టి ఇవాళ గురుకులాల్లో చదువుకునేటువంటి పేద విద్యార్థులకు న్యాయం జరగాలని అంటే ఇవాళ నిపుణుల ద్వారా అధికారుల పర్యవేక్షణలో ఇలాంటి ఆడిట్లు జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, వీటిపైన పర్యవేక్షణ చేయాలి. గురుకులాల్లో చదువుకునేటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం చేకూరాలని అంటే ఇవాళ నిపుణుల పర్యవేక్షణలు ఇలాంటివి జరగాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇవాళ తప్పుడు విధానాలకు పాల్పడుతూ విద్యార్థులకు చెందాల్సినటువంటి నిధులను కొల్లగొడతా ఉన్నారో ఆ ప్రిన్సిపల్స్ పైన కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ముడుపులు తీసుకొని ఇవాళ ప్రిన్సిపల్స్కి సపోర్ట్ చేస్తున్నారో అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొత్తానికి సంబంధించి ఖమ్మం కేంద్రంగా జరుగుతున్నటువంటి ఆడిట్ ప్రస్తుతం కలవరం సృష్టిస్తూ ఉంది. ఒకవైపున గురుకులాలకు సంబంధించిన దాంట్లో అవినీతి అక్రమాలను నియంత్రించేందుకోసం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుని టెండర్స్ని కొన్ని ఏజెన్సీకి ఇవ్వాలని చెప్పేసి అని కొంత ప్రయత్నం జరుగుతున్న తరుణంలో మరోవైపున ఇప్పుడు ఒక బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ఆడిట్ డిపార్ట్మెంట్తో పాటు బాధ్యతగా పనిచేసేటువంటి ప్రిన్సిపల్స్ అందరూ కూడా కుమ్మక్కాయి ఖమ్మం కేంద్రంగా ఒక్కొక్క స్కూల్స్ నుంచి 10,000 రూపాయల వరకు కలెక్షన్ చేసి ఆడిట్ డిపార్ట్మెంట్ తోటి మ్యానిపులేట్ చేసుకుంటూ అవినీతి అక్రమాలను మరింతగా ప్రోత్సహిస్తున్నట్టుగా మరోవైపున ఆరోపణలు వస్తా ఉన్నాయి. మరోవైపున కనీసం ఆడిటింగ్ డిపార్ట్మెంట్ అని అంటే ఒక కీలకమైనటువంటి నేతలతో పాటు ఒక స్పష్టమైనటువంటి క్వాలిఫైడ్ వాళ్ళతోటి కూడా ఆడిట్ చేయాల్సిన తరుణంలో సెమీ క్వాలిఫైడ్ ఉన్నటువంటి కేవలం CA ఫైనల్ ఇయర్ చదువుతున్నారని చెప్తున్నటువంటి మాట చెప్తున్నారు. కానీ అందులో నిజం కూడా తెలియదు. కనీసం దీని పట్ల పట్టించుకొని పర్యవేక్షించి దీనిపై నిఘా పెట్టాల్సినటువంటి జెడ్ఓగా ఉన్నటువంటి ఈ జోనల్ ఆఫీసర్గా ఉన్నటువంటి భద్రాద్రి జోనల్ ఆఫీసర్గా ఉన్నటువంటి మేడం కూడా ప్రస్తుతం అందుబాటులో లేదు. ఇక్కడ ఫోన్లో కూడా సరైనటువంటి సమాధానం చెప్పకపోగా అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారా లేదా అనే విషయం నాకు తెలియదు. కేవలం పై ఆఫీసర్స్ ఉన్నతమైన అధికారులు పంపించినటువంటి వాళ్ళతోటి మాత్రం మేము చేపిస్తున్నాం, వాళ్ళు ఎవరో మాకు తెలియదు అని చెప్పేసి కూడా చాలా బాధ్యతారహితంగా సమాధానం చెప్పడంతో కూడా ఇక్కడ అవినీతి ఎలాంటి విలయతాండం చేస్తూ ఉందో, అవినీతి అక్రమార్కులకు ఎటువంటి అవకాశాలు కల్పించేందుకోసం కుట్ర చేస్తున్నారో మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి దీనిపై స్పష్టంగా పూర్తి వివరాలు బట్టబయలు చేయాలని చెప్పేసి మరోవైపున ఇప్పుడు ఎస్ఎఫ్ఐ PDIC విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తాయని తక్షణమే దీనిపై సమగ్ర విచారణ జరిపించేసి ఉన్నత అధికారుల పర్యవేక్షణతో వాస్తవ విషయాలు అవినీతి విషయాలు బయటపెట్టేసి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసినటువంటిది కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ANN న్యూస్ ఖమ్మం నుండి.